ఫ్రెండ్స్, గోరట్ల వైష్ణవి హత్య కేసులో ఇప్పుడు తెలియని రహస్యాలు బయటపడుతున్నాయి. పోస్టుమార్టం రిపోర్ట్లో ఏవైతే బయటపడ్డాయంటే అతి క్రూరంగా, అతి క్రీడాత్మకంగా, అతి దారుణంగా ఆ వ్యక్తి చంపిన అసలు పద్ధతి కానీ, తీరు కానీ పోస్టుమార్టం చేసే డాక్టర్లే అబ్బా ఇంత దారుణం ఎక్కడ చూడలేదని ఆ డాక్టర్లే ఆశ్చర్యపడే విధంగా అతి దారుణంగా ఆ అమ్మాయి చావుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి చావు అనేది అంత భయంకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పరిస్థితి అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఆ దుర్మార్గుడు ప్రవర్తించాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఈ అమ్మాయి వయసు 19 సంవత్సరాలు. పెళ్ళయి లాస్ట్ ఇయర్ 2025లో మేలో ఆమెకి మ్యారేజ్ అయితే అయ్యింది. అయితే ఈ అమ్మాయికి ఇది ఆ అమ్మాయికి మొదటి గర్భం వచ్చి తీయించేశాడు. ఎందుకంటే ఇప్పుడు మనము చిన్న వయసు కదా, చిన్న వయసులో మనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీలు అవంతా ఎందుకు, ఖర్చు ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఆ గర్భం అయితే తీయించేశాడు ఆ దుర్మార్గుడు. ఇప్పుడు కడుపుతో ఉంది అని లేకుండా కూడా ఈ దుర్మార్గుడైతే ఆమెను అతి కిరాతకంగా అయితే హత్య అయితే చేశాడు. డాక్టర్లే సైతం ఆశ్చర్యపడే విధంగా కూడా హత్య అయితే మరి అంత దారుణంగా అయితే మాత్రం హత్య అయితే చేశాడు. చాలా అంటే చాలా విధాలుగా అయితే మాత్రం ఈ డాక్టర్లే చాలా బాధపడ్డారనమాట. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి షాక్ అయ్యారనమాట. చాలా అంటే చాలా అసలు అతి దారుణంగా అయితే మాత్రం వైష్ణవిని చంపాడని చెప్పేసి వాళ్ళే అతి కిరాతకంగా చంపాడని చెప్పారు. నిద్రపోతున్నప్పుడే ఆ అమ్మాయిని గొంతు నులిమి మరీ చంపాడని, ఆల్మోస్ట్ ఆ అమ్మాయి అన్కాన్షియస్ స్టేజెస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక మనిషి బ్రతుకున్నప్పుడు, స్పృహలో ఉన్నప్పుడు చాలా డిఫరెంట్ అయితే ఉంది. బ్రతుకున్నప్పుడు మాత్రము ఆ మనిషిని మనము మేల్కొన్నప్పుడు చంపే విధానానికి, నిద్రపోయేటప్పుడు చంపే విధానానికి చాలా వ్యత్యాసం ఉందని తెలుసుకునేసి ఆ దుర్మార్గుడు నైట్ టైంలో అయితే పడుకున్నప్పుడు, అర్ధరాత్రి టైంలో అయితే పడుకున్నప్పుడైతే అందరూ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా పడుకునేశారు. ఆ టైంలో అయితే గుట్టు చప్పుడు లేకుండా వాళ్ళ అమ్మ సహాయం తీసుకొని, వాళ్ళ అమ్మ సహాయం తీసుకొని మరి హత్య అయితే అతి కిరాతకంగా పొడిచి మరి కత్తితో చంపడం జరిగింది. అమ్మాయి బ్రతిమిలాడే విధానం అయితే మాత్రం చాలా బాధాకరము. చంపేటప్పుడు మాత్రము కనికరం కూడా లేకుండా ఆ అమ్మాయి ప్రాధేయపడిందంట. కానీ వాడైతే వదలకుండా మరి గొంతు నులిమి మరి చంపాడంటే ఆ దుర్మార్గుడు ఎంత కర్కసుడో అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. అందుకే చెప్తున్నాను, ఇలాంటి వారిని నమ్మేటప్పుడు మాత్రము జాగ్రత్తగా ఆలోచన చేసి ఎవ్వరు ఎంత మాత్రము అటు 6 తరాలు ఇటు 7 తరాలు చూసి మ్యారేజ్ అయితే చేసేసుకోవాలంటారు. ఇప్పుడు యువత అయితే మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఆ అమ్మాయిని ఎలా చంపాడంటే, ఫస్ట్ దుండైతే మొహం మీద పెట్టాడంట. ఊపిరాడకుండా అమ్మాయి అయితే బ్రతిమలాడింది. నా బిడ్డను చంపద్దని చెప్పేసి కూడా బ్రతిమలాడింది. కానీ వదలకుండా కూడా సరే ఆ అమ్మాయిని గొంతు నులిమి మరీ చంపాడంట. తర్వాత చాకుతో ఆ అమ్మాయి నుదుటి మీద చాకుతో అయితే, ఇప్పుడు బొట్టు పెట్టుకుంటాం కదా కనురెప్పల దగ్గర అయితే మాత్రం చాకుతో ఫస్ట్ అయితే ఒక పొడిచైతే పొడిచాడనమాట, కత్తితో. అంతే దారుణంగా పొడిచాడు. తర్వాత చేతుల మీద, తర్వాత పొట్ట మీద అయితే మాత్రం బిడ్డ ఉంది, మన వంశానికి తగ్గ బిడ్డ అయితే ఉంది, బాపో పుడతాడు అనే ఒక ఆలోచన కూడా లేకుండా అతి కిరాతకంగా కసి తీరా మరి వాడికి ఎంత కసి అనేది వాడికి తీరుతుందో అంత ఇదిగా వాడైతే మాత్రం పొడవడం జరిగింది. ఆల్మోస్ట్ ఆ అమ్మాయి చనిపోయినా కూడా సరే ఈ అమ్మాయిని ఎలాగైనా సరే కసి తీరా, మనకి ఎంత కోపం ఉందో అంత కోపంగా చంపాలనే ఉద్దేశంతో అమ్మాయిని అయితే చంపడం జరిగింది. ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత కూడా ఇంకా యువత మారకపోతే మాత్రము ఫ్రెండ్స్ చెప్తున్నాను, చాలా బాధలైతే పడాల్సి వస్తుంది. ఆ హత్య అనేది అతి కిరాతకంగా చంపాడు. కనీసం రెండో బిడ్డ కూడా ఉంది పొట్టలో అని లేకుండా కూడా సరే మాత్రం ఆ అమ్మాయిని అయితే చంపడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, విగత జీవితగా ఎలా పడి ఉందో ఆ చిట్టి తల్లి. వాళ్ళ పేరెంట్స్ ఆ తల్లిని చిట్టి తల్లి, చిట్టి అని అంత ఇదిగా పిలుస్తారంట. ఎంత బాధగా ఉందో చూడండి. వాళ్ళ 13 అన్నలకు గాను ఒకే ఒక చెల్లి అనేసి అన్నారు. ఎంత బాధగా ఉంది. ఆ తల్లి శోక అనేది చాలా బాధాకరం. ఓకేనా ఫ్రెండ్స్.